పడ్డాయి, బీసీ వాళ్ళకి పడలేదు, ఎస్టీ వాళ్ళకి పడ్డాయి. మరి తర్వాత 6, 7 పడ్డాయి బిల్లు. 10వ తరగతి 9వ తరగతి పడలేదు. ఇవన్నీ చికాకులు చేస్తే మాకు ఎట్ట అయ్యి లెక్కకు వస్తాయి. మేము ఏ రకంగా వండి పెట్టాలి? అది ఈ గవర్నమెంట్ కొంచెం అడుకోవాలి. ఇది అడుక్కునే బిచ్చం ఎన్ని రోజులు చేయాలి సార్? ఈ కష్టం వెట్టి చాకిరి ఎన్ని రోజులు చేయాలి? మా గౌరవ వేతనం కూడా ఏమి ఇస్తుంది సార్? మాకు అసలు చీముడు ఎట్లా తీసేశారు అట్లా తీసేసారు హెడ్ మాస్టర్లు స్కూళ్ళల్లో. 3 పూటలు గుడ్లు పెట్టాలంటారు, 5 రూపాయలు గుడ్డుకి ఇస్తారు, 7 రూపాయలు గుడ్డు పడుతుంది సార్. మాకు కట్టలేడు దొరకట్లేదు, కళ్ళు పోతున్నాయి వండి వండి. ఏమన్నా లైన్ టైం మీద వచ్చి మీరు వెళ్ళిపోయారు వేరే వాళ్ళకి పెడతామంటాడు. మహిళా సంఘాలు అంటారు, మేము మహిళా సంఘాలు కాదా? మేము వేరే వచ్చినామా? ఎక్కడి నుండైనా 20 ఏళ్ల నుంచి చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటారు మహిళా సంఘాలకు ఇస్తామంటారు. ఏ పద్ధతి చేస్తారు చెప్పండి సార్? ఎట్లా ఒప్పుకుంటాం చెప్పండి సార్? మేము పెట్టుబడులు పెట్టలేకపోతున్నాం. కూరగాయ రేట్లు బాగా పెరిగినాయి. చిన్న పిల్లలకు 5 రూపాయలు రాగి జావా వేసిన వాళ్ళకు డబ్బులు లేవు. రాగి జావా అక్కడికి వెళ్ళి తెచ్చినందుకు డబ్బులు ఇస్తారు. వాళ్ళు దంచినందుకు తెచ్చిన వండి పెట్టేటోళ్ళకి అద్దా, తినడానికి తిండి కావాలి కానీ అది ఇదే చేసినందుకు అద్దా. 7 కల్లా వచ్చింది ఆమెకు డబ్బులు అద్దా. రాగి జావాకు డబ్బులే లేవండి. ఎంపీ ఆఫీస్ కో గవర్నమెంట్ నడుపుకుంటారు, మండల ఆఫీస్ కో గవర్నమెంట్ నడుపుకుంటారు. ఎట్లా ఎవరిని అడుగుతాం? పోయి ఎవరిని అడుగుతాం? మేము ఏసీది ఒకసారి అని, బీసీది ఒకసారి అని, జీతం ఒకసారి, జీతం కూడా ఒకసారి అయ్యారు 6 నెలలకు కూడా. గిన్నెలు లేవు, ఇంట్లోకెళ్ళి కొనుక్కోవాలి, డబ్బులు వచ్చినప్పుడు కొనుక్కోవాలి. పైసలు లేకపోతే కూరగాయలు తిట్లు పడాలి. ప్రైమరీ వాళ్ళకి 5 రూపాయలు 40 పైసలు ఇస్తాడు, హై స్కూల్ వాళ్ళకి 8 రూపాయలు 40 పైసలు ఇస్తారు. ఈ పైసలల్లో కూరగాయలు, ఉప్పు, కారం, కట్టెలు, గ్యాస్ ఏంటి తెచ్చి చేయాలి చెప్పండి? మళ్ళీ ఇది చేసినాక వేరే హెచ్ఎంలది మా మీద దబావు, ఇంత చేసినావు ఇట్లా చేసినావు, కూరగాయలు కరెక్ట్ తేలేదు, అది కరెక్ట్ తేలేదు అని. ఈ జావా 100 మందికి పోయాలంటే ఊరికనే అవుతుందా? అందరిని బెదిరింపులు. ఇది మాకు మాత్రం జీవో ఇవ్వాలి సార్. జీవో ఇచ్చి మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలి. 22 సంవత్సరాలు చేస్తున్నాము మేము. మాకైతే జీవో ఇచ్చి అది ఉద్యోగం పర్మనెంట్ చేయాలి సార్. 10,000 జీతం ఇప్పించండి, గంతే చాలు మాకు. మేము ఎక్కువ అడగట్లేదు. వాళ్ళు కూడా మా పిల్లలే 100 మంది పిల్లలకు వంట చేసి పెడుతున్నాం మేము. మమ్మల్ని కూడా వాళ్ళు కూడా చూడాలి, వాళ్ళని కూడా కనిపెట్టాలి. మాకు సరిపోవట్లేదు, ఈ కూరగాయలకు ఈ పైసలు అస్సలు సరిపోవట్లేదు సార్. మాకు దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకు 10,000 జీతం ఇప్పించండి, మాకు గుడ్లు సరఫరా చేయండి, ఉప్పు పప్పులు అన్ని సరఫరా చేయండి సార్. అంగన్వాడీ లెక్క మాకు అన్ని సరఫరా చేయాలి సార్. జావకు 2 రూపాయలు ఇప్పించండి, పిల్లల కానికి 2 రూపాయలు ఇప్పించండి సార్.